నల్లగొండలో వచ్చినటువంటి తీర్పు ఏదైతే ఉందో ఆ తీర్పు ఒక నేరస్తులకు ఒక కనువిప్పు అనేది కలగాలి, కనువిప్పు కావాలి. ఎందుకంటే మా బాబు ప్రణయ్ హత్య జరిగినప్పుడు ఇదే చివరి హత్య జరగాలని చెప్పి జస్టిస్ ఫర్ ప్రణయ్ అని చెప్పి చాలా మేము పోరాటం చేశాము. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు వేదాంత్ టీవీ. నేను మీ సౌమ్య. ప్రణయ్ అమృత పరువు కేసు గురించి అందరికీ తెలిసిందే. దాదాపు 2018లో వాళ్ళు మ్యారేజ్ చేసుకోవడం జరిగింది. వాళ్ళు మ్యారేజ్ చేసుకున్నది వాళ్ళ ఫాదర్కి నచ్చలేదు. దాని తర్వాత వీళ్ళిద్దరు రిలేషన్లో ఉండి బయటికి వచ్చేసి ఈమెకి 18 years పడ్డ తర్వాత పెళ్లి చేసుకోవడం జరిగింది. పెళ్లి చేసుకున్న తర్వాత ఈమె ప్రెగ్నెంట్గా ఉన్నది. అది వాళ్ళ తండ్రి చూసిండు. నా కూతురు చూస్తుండగానే తనని చెప్పాలి అని చెప్పేసి కేసులో ఎవరైతే A2గా ప్రజెంట్ పరిగణించబడ్డారో అతనికి అయితే వేయడం జరిగింది. సో తనకి సుపారీ ఇచ్చి దాదాపు ₹1 కోటి తనకి ఇచ్చి మరి తన కూతురు చూస్తుండగానే అతి దారుణంగా ఈ కేసు అప్పట్లో బాగా వైరల్ అయింది. తర్వాత 2020లో అమృత వాళ్ళ ఫాదర్ కూడా చనిపోవడం జరిగింది. దురహంకార హత్యలు చేసే వాళ్ళకు, తర్వాత కన్న కూతుర్లను చంపుకునే వాళ్ళకు, కన్న కొడుకులను చంపుకునే వాళ్ళకు, అవతలి వ్యక్తులను చంపే వాళ్ళకు కులం పేరుతోని ఈ యొక్క తీర్పు అనేది కనువిప్పు కావాలని నేను కోరుకుంటున్నాను. ఆ తర్వాత ఇప్పుడు చాలామంది కామెంట్స్లలో ఏమని మాట్లాడుతున్నారు అంటే చేసింది మొత్తం అమృతనే అని చెప్పేసి ఇంకొంతమంది మాట్లాడుతున్నారు. ఇటు కూడా ఆలోచించాలి అని కొంతమంది మాట్లాడుతున్నారు. సో నార్మల్గా ఈ రెండింటిపైన ఈరోజు నేనేమనుకుంటున్నా, మరి చాలామంది ఏమనుకుంటున్నారు, ఎలా ఆలోచిస్తున్నారు? ఒక తండ్రి ఒక కూతుర్ని చిన్నప్పటి నుంచి దాదాపు 18 సంవత్సరాలు పెంచి పెద్ద చేసిండు. అంటే ఆ తండ్రి ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా, ఫ్యామిలీలో ఎలాంటి ఒడిదుడుకులు వచ్చినా, ఎలాంటివి ఉన్నా కూడా, ఎలాంటి పరిస్థితుల్లో కూడా తన కూతురికి చిన్న హాని కూడా జరగకుండా 18 years కాపాడిండు. అలాంటి తండ్రి మాట వినకుండా ఒక బిడ్డ బయటికి వెళ్ళిపోతే తండ్రికి నార్మల్గా ఎవరినిచ్చి పెళ్లి చేయాలి, ఎవరినిస్తే నా బిడ్డ హ్యాపీగా ఉంటుంది అని కామన్గా ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా ఆలోచిస్తారు. ఏ తల్లిదండ్రులు కూడా తన బిడ్డ గొంతు కొయ్యాలి, వేరే వాళ్ళకి కసాయోడికి ఇచ్చి పెళ్లి చేయాలి అని ఏ తల్లిదండ్రులు కూడా అనుకోరు. సో ఇక్కడ వాళ్ళ ఫాదర్ కూడా వాళ్ళ స్తోమతని బట్టి తను కూడా అలానే ఆలోచించిండు. తన విషయంలో తను అనుకున్నది నెరవేరలేదు. తన కూతురు తన మాట వినకుండా ఇంట్లో నుండి వెళ్ళిపోయినప్పుడు చుట్టుపక్కల ఉన్న 10 మంది 10 రకాలుగా మాట్లాడతారు. అట్లా 10 రకాలుగా మాట్లాడినప్పుడు తన తండ్రి ఎంత లోపల కృంగిపోయి ఉంటాడు, తన తండ్రి ఎంత మానసిక శోభకి గురై ఉంటాడు, ఎంత బాధపడి ఉంటాడు, ఎంతగానం తన తండ్రిని వేరే వాళ్ళు అంటుంటే ఆ మాటలు తట్టుకోలేక తనని చంపి అని ఇంకొకరికి సుపారీ ఇచ్చిండు అంటే తను ఎంత లోపల బాధపడి ఉంటారు అనేది ఒక కోణం. అండ్ ఇటు చూసుకుంటే అమ్మాయి, ఆమెకి 18 years. నార్మల్గా నేను చెప్తున్నా, ఎవరికైనా సరే 18 years అంటే మనకు లోకజ్ఞానం అంతగానం ఏముంటుంది? మనం ఎవరినైనా పెళ్లి చేసుకుంటే అరే వాళ్ళు మనతో ఇట్లుంటారు అట్లుంటారు అని మనం గెస్ చేయగలుగుతామా? తల్లిదండ్రుల కంటే కూడా ఎక్కువ అనుభవం మనకుందా? వాళ్ళన్నీ ఆలోచించే కదా ఒక డిసిషన్ తీసుకుంటారు. ఇది తను ఆలోచించకుండా 18 yearsకి ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోయి తనను పెళ్లి చేసుకోవడం జరిగింది. పెళ్లి చేసుకున్న తర్వాత తను ఎప్పుడైతే ప్రెగ్నెన్సీగా ఉందో అప్పుడు హాస్పిటల్ దగ్గర ఈ దారుణం అయితే జరగడం జరిగిందనమాట. సో ఈ కేసు గురించి చాలామందికి తెలుసు. అయితే నార్మల్గా ఎవరైనా కూడా ఈ ఏజ్ అనేది ఆకర్షింపబడతారు. ప్రేమిస్తున్నాం అని ఎవరైనా చెప్తే అలాంటి ప్రేమలకి బానిసలు అవుతారు. ఇంకెట్లా ఉంటుంది అంటే ప్రేమించినప్పుడు ఇంకా నాకు మా ఫాదర్ మా మదర్ ఎవరు లేకపోయినా సరే నేను ప్రేమించిన నాతో ఉంటే చాలు అని అనుకుంటారు. మొదట్లో ప్రేమలో నాకు తెలిసి ఇంకోటి ఏమర్థమవుతుంది అంటే, సరే ఇన్ని సంవత్సరాలు నీకు 18 years పెంచిన తల్లి కంటే కూడా దాదాపు ఒక 5-6 years 8 years లేదా 4 years 2 years నువ్వు లవ్ చేసిన అతను నీకు ఎక్కువైపోయిందా అనే ఒక క్వశ్చన్ మార్క్ అందరిలో కూడా వస్తుంది. అయితే ప్రేమించినప్పుడు ఆ డైలమా వేరుంటుంది అనమాట. ఇంకా మనకు వాళ్ళ తప్ప ప్రపంచంలో ఇంకెవరు సర్వస్వం అనుకోమన్నమాట. వాళ్ళు లేకపోయినా సరే నువ్వు ఉంటే చాలు అన్న ఒక డైలమాలు ఉంటాం. సరే ఉంటాం, కొంతమంది నిలబెట్టుకున్న వాళ్ళు ఉన్నారు అట్లున్నామని, కొంతమంది ప్రేమించి పెళ్ళిళ్ళు చేసుకున్నా కూడా విడిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. సో ఇందులో దాదాపు A1గా అమృత వాళ్ళ ఫాదర్ని తీసుకోవడం జరిగింది. తను ఆల్రెడీ ఇప్పుడు మన ముందు లేడు కాబట్టి A2గా ఉన్న సుభాష్కి మాత్రం జరిగింది. శ్రవణ్ కుమార్ అనమాట, తనని A6గా తీసుకోవడం జరిగింది. A6గా తనని పరిగణించిన తర్వాత వాళ్ళ కూతురు ఈరోజు మీడియా ముందుకు వచ్చి ఏమంటది, మొత్తం అమృతనే చేసింది, ఇందులో మా నాన్న ఏం చేయలేదు అని మాట్లాడింది. వాళ్ళ తండ్రి చేసిన తప్పేం లేదు అంట. అరే తప్పేం లేదు కదా, తను ఒక అతను క్రైమ్ చేస్తున్నాడు అంటే ఆ క్రైమ్కి నువ్వు సపోర్ట్ చేయడం తప్పే కదా. ఎంత సొంత బ్రదర్ అయినా
ఎంత మనోళ్ళైనా కూడా మరి ఇలాంటి ఒక క్రైమ్ తను చేస్తున్నప్పుడు తినుండి వద్దు, మనం కోర్టులో కేసు వేసినాం కదా, ఎంతమంది ఎన్ని అనుకుంటే ఏంటి అని చెప్పేసి ఇవ్వకుండా, ఒకవేళ తనని ప్రోత్సహించకుండా ఉంటే బాగుండేదేమో. కానీ ఫ్యామిలీ మెంబర్ అయినంత మాత్రాన బయటికి పోతుంటే తను ఆల్రెడీ బాధలో ఉన్నప్పుడు, మనం డిప్రెషన్లో ఉన్నప్పుడు ఎవరైనా వచ్చి వేరే వాళ్ళ నిజంగా అదే డిప్రెషన్లో అదే ఆలోచించుకొని నిజంగా అట్లాంటివే చేస్తున్నారు ఈ మధ్య చాలా చూస్తున్నాం కదా. సో ఇలా చేయడం అయితే, తనని పుష్ చేయడం వరకు అయితే తన తప్పు చాలా ఉంది. తనని A6గా పరిగణించడం జరిగింది. వాళ్ళ కూతురు వచ్చి ఈరోజు నా తండ్రికి ఏం తెలియదు అని మాట్లాడడం జరిగింది. సో తండ్రికి ఏం తెలియదు అంటే, ఏం తెలియందే ఇలాంటి దాంట్లో తను A6గా ఉన్నాడా? ఏం తెలియందే మరి కోర్టు ఈరోజు తనని A6గా తీసుకున్నదా? ఏం తెలియందే పోలీసులు తనని విచారణలోకి తీసుకున్నారా? ఎక్కడైనా కూడా ఏ కోర్టు అయినా కూడా 5 ఇయర్స్ తర్వాత, దాదాపు 5 ఇయర్స్ 9 మంత్స్ తర్వాత ఇప్పుడు ఈ కోర్టులో ఇన్ని నిజాలు బయటికి వచ్చినాయి, ఇది శిక్ష పడింది అంటే ఎన్ని ఆలోచించి ఉంటారు. ఫింగర్ ప్రింట్ల కాడ నుంచి, సెల్ టవర్స్ కాడ నుంచి ప్రతిదీ కూడా వాళ్ళ దర్యాప్తులో చిన్న ఇంచు కూడా మిస్ కాకుండా ఏవి రంగనాథ్ సార్ చెప్తూ వచ్చినాడు, ఛార్జ్ షీట్ని నేను ఫైల్ చేసిన 1600 పేజీలు అది అని చెప్పేసి చెప్తూ వస్తున్నాడు. మరి ఆయన ఎంత దర్యాప్తు చేసి, ఎంత ఎంక్వైరీ చేసి ఉంటే ఇంత 1600 పేజీల ఛార్జ్ షీట్ని ఫైల్ చేసి ఉంటాడు. తను ఫైల్ చేసిన దాంట్లో నిజంగా ఏదైనా తప్పు ఉండి, నిజంగా వీళ్ళ ఫాదర్ తప్పే లేదనుకుంటే కోర్టు తనని A6గా ఎందుకు తీసుకుంటుంది? అసలు ఇక్కడ చాలామంది మాట్లాడుతున్నారు. ఒక తండ్రి ఆవేదన అర్థం చేసుకున్నా కాబట్టి తండ్రి గురించి కూడా నేను మాట్లాడడం జరుగుతుంది. ఇన్ని సంవత్సరాలు పెంచి పెద్ద చేసినాం కాబట్టి తనకు బాధ ఉంటుంది అని. కానీ అమృత విషయంలో కూడా అమృత కూడా అలానే అనుకుంటుంది కదా. ప్రణయ్ని పెళ్లి చేసుకున్న తర్వాత అమృత ఎన్నో కలలు కానీ ఉంటుంది కదా. లవ్ మ్యారేజ్ చేసుకుంటున్నారు అంటే నార్మల్గానే చాలా డ్రీమ్స్ ఉంటాయి, ఇవి ఉంటాయి, ఇలా చేయాలి, అలా ఉండాలి, ఇలా ఉండాలి అని. సో ఇప్పుడు ఎవరు తప్పైనా, ఎవరు ఎలాంటి డిసిషన్ తీసుకున్నా కూడా సరే పెళ్లి చేసుకున్నారు కదా అని చెప్పేసి తండ్రి కాస్త పెద్ద మనసు, ఇన్ని సంవత్సరాలు బిడ్డకి ఏది కావాలన్నా ఇచ్చిన తండ్రి ఈ విషయంలో యాక్సెప్ట్ చేయనందుకు కనీసం తను తగ్గినా బాగుండేది. లేదు అంటే ఇంకా చేసుకుంది కదా, నా బిడ్డను ఎందుకు హింసపెట్టాలి అని తండ్రి కాస్త ఆలోచించిన ఈరోజు ఇన్ని కుటుంబాలు బాధపడేవే కాదు. ఎవరైతే నార్త్ నుంచి పిలిపించిన A2 కోటి రూపాయలు తీసుకున్నట్టు సుపారీ తీసుకున్నారో వాళ్ళ కుటుంబం కూడా ఇప్పుడు ఇబ్బంది పడుతుంది. ఇటు చూసుకుంటే వాళ్ళ కుటుంబంలో వాళ్ళకి ఫాదర్ లేడు, ఇటు ప్రణయ్ కుటుంబంలో ఇంటికి పెద్ద దిక్కును వాళ్ళు కోల్పోయారు. ఈరోజు వాళ్ళు బాలస్వామి గారు అండ్ వాళ్ళ వైఫ్, సో ఈరోజు వాళ్ళు అక్కడ సమాధి దగ్గరికి వెళ్ళి అక్కడే కాసేపు వాళ్ళ కొడుకు గుర్తులను అన్నింటినీ గుర్తు చేసుకొని మరి ఏడ్చుకుంటూ మీడియాతో మాట్లాడడం జరిగింది. మరి వాళ్ళ కొడుకు గురించి ఈరోజు తీర్పు వస్తున్నప్పుడు మీడియాతో వీళ్ళు మాట్లాడారు తప్ప మరి అమృత ఎక్కడా అనే ఒక క్వశ్చన్ మార్క్ అందరి లోపల ఉంది. మరి అమృత ఏమైంది? ప్రణయ్ అమృత అని ఉన్న తన ఇన్స్టా ఐడిని ప్రణయ్ అమృత తీసేసి ఇంకొక నేమ్ చేంజ్ చేయడం అసలు ఏంటి అనే ఒక క్వశ్చన్ మార్క్ అందరిలో కూడా ఉంది. ఇంకా కొంతమంది తనకి చాలా నెగిటివ్ కామెంట్స్ అయినాయి, తర్వాత తన మీద చాలా ట్రోల్స్ జరిగినాయి. వాళ్ళ ప్రణయ్ వాళ్ళ బ్రదర్ని తను రిలేషన్లో ఉంది, అందుకే అక్కడే ఉంటుంది అని ఇట్లా చాలా మాట్లాడడం జరిగింది. తర్వాత తను సపరేట్గా ఒక ఇల్లు తీసుకొని హైదరాబాద్లో ఉండడం జరిగింది. ఇప్పటికీ కూడా తన మీద చాలామంది చాలా రకాలుగా అంటనే ఉన్నారు. సరే ఎవరు ఎలాంటిది ఎన్ని అనుకున్నప్పటికీ కూడా సమాజంలో ఒక దిక్కు లేకపోతే, ఒక మొగతోడు లేకపోతే ఇలానే మాట్లాడతారు. సరే పోనీ అని తను సెకండ్ మ్యారేజ్ చేసుకుంటే, సెకండ్ మ్యారేజ్ చేసుకున్న దాంట్లో కూడా మళ్ళీ అందులో లూప్ హోల్స్ వెతుకుతూ ఉంటారు. సో మనం ఏది చేసినా కూడా సమాజంలో అందరూ ఒకే మెంటాలిటీతో ఆలోచించరు. ఈరోజు నాకు కరెక్ట్ అనిపించినది మీకు తప్పు అనిపించవచ్చు, మీకు తప్పు అనిపించినది ఇంకొకరికి కూడా కరెక్ట్ అనిపించవచ్చు, ఇంకొకరు తప్పు కూడా అనిపించవచ్చు. కోర్టుకి ఎవరు కూడా చుట్టాలు కాదు, ఎవరినైనా కూడా ఈక్వల్గానే ట్రీట్ చేస్తుంది. ఎందుకంటే న్యాయం ముందు ఎవరైనా సరే ఇట్లా అన్యాయం చేసిన వాళ్ళైనా కూడా ఏదైనా సరే తల వంచాల్సిందే. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఒక మనిషిని అంత ఈజీగా ఒక మనిషి ప్రాణాలు తీయడానికి నువ్వెవరు, నీకేం రైట్ ఉంది అసలు? సరే ఆయన సుపారీ ఇచ్చిండే అనుకో, మరి నీకున్నది ఏమైంది? నీకున్న ఒక బుర్ర ఉంటుంది కదా, ఆ బుర్ర పెట్టి నువ్వు ఆలోచించాలి కదా. ఒక మనిషి ప్రాణాన్ని తీయడం ఎంతవరకు కరెక్ట్? ఎంత దారుణంగా అంటే నార్మల్గా కొంతమంది బయట కుక్కకో లేకపోతే ఇంకా ఏమన్నా అయితే అయ్యో పాపమని ఎంతగానో తలడిల్లిపోతాం, విలువలాడిపోతాం. అలాంటిది ఒక సుపారీ తీసుకొని డబ్బు కోసం నువ్వు పోలీసులు ఉన్నారు, చట్టం ఉంది, నాకేమన్నా అవుతుంది అని భయం లేకుండా నువ్వు చంపినందుకు తనని A2గా తీసుకోవడం జరిగింది. అండ్ ఈరోజు వాళ్ళ కుటుంబం కూడా ఎంత బాధపడి ఉంటుంది. వాళ్ళ కుటుంబంలో కూడా ఒక అబ్బాయిని కోల్పోయినట్టే కదా. ఎందుకు ఇంత దారుణంగా కొన్ని విషయాలలో చాలా బ్రూటల్గా ఆలోచిస్తున్నారు? ప్రతిరోజు ఏదో ఒక విషయంలో ఎవరో ఒకరు ఏడుస్తున్నారు, చనిపోతున్నారు, ప్రేమించలేదని సూసైడ్లు చేస్తున్నారు, లేకపోతే ఇంకొక ఆస్తున్నాడని చెప్పేసి ఒక ఆమె డైరెక్ట్ జ్యూస్లా విషయం కలిపి ఇవ్వడం, ఇట్లాంటివి ఎన్ని చూస్తలేం చెప్పండి? ఇన్ని చూస్తున్నాం. అసలు ఇన్ని సంవత్సరాల తర్వాత ఈ కేసులో బయటకు వచ్చినప్పుడు అమృత స్పందించకపోవడం అందరి లోపల కూడా ఒక డౌట్ని క్రియేట్ చేసిందనే చెప్పుకోవాలి. తన స్పందించకపోవడమే కాదు, తన నేమ్ చేంజ్ చేయడం. ప్రణయ్ అమృత ఇక్కడ ఉన్నా కూడా నా కడుపులో ప్రణయ్ ప్రతిబింబం పెరుగుతుంది, నా కొడుకు ఉన్నాడు అనే ఒక రీజన్తో తను
ప్రణయ్ లేకపోయినా కూడా తన లైఫ్ని తను లీడ్ చేసుకుంటూ వచ్చింది. ఇప్పుడు తన కొడుకు తన ముందు ఉన్నాడు. సరే ప్రణయ్ అమృత అనే పేరుని తను చేంజ్ చేయడం వల్ల అందరి లోపల కూడా చాలా డౌట్స్ వస్తున్నాయి. మరి ఈమె తన రిలేషన్లో ఉందా, లేకపోతే ఇంకో పెళ్లి చేసుకోబోతుందా, ఇట్లాంటివి చాలా ఆలోచిస్తున్నారు. మనకి తెలిసి తెలియక తెలియని వయసులో కొన్ని డిసిషన్స్ తీసుకొని ఈరోజు ఇన్ని కుటుంబాలు ఇబ్బంది పడడం వెనకాల ప్రణయ్ అమృత వీళ్ళిద్దరు చేసిందే అని చెప్పేసి చాలామంది మాట్లాడుతూ వస్తున్నారు. సరే ఇక వాళ్ళ తొందరపాటులో ఇలాంటివి చేసిరు కాబట్టి ఈరోజు రంగనాథ్ సార్ కూడా చెప్పడం జరుగుతుంది, ఈ ఏజ్లో అట్రాక్షన్స్కి గురవుతారు కాబట్టి తొందరపాటులో ఎలాంటి డిసిషన్స్ తీసుకోకండి. డిసిషన్స్ తీసుకొని అటు ఇరు కుటుంబాలను ఇబ్బంది పెట్టకండి. ఎందుకంటే ఈరోజు వీళ్ళు సరే చేసుకున్నారు హ్యాపీగా ఉన్నారా అనుకుంటే ఈరోజు ఎంత దుఃఖం చూడండి. ఆ పుట్టిన బాబుకు కనీసం తండ్రి ముఖం చూసే అంత అదృష్టం లేదా అని ఎంతోమంది అనుకుంటారు. తన తండ్రి వద్దు అంటే ఎలాంటివి చేస్తాడు. చిన్నప్పటి నుంచి తన తండ్రిని చూసింది కదా, మరి అమృత అర్థం చేసుకొని ఉంటే బాగుండేదేమో. సరే తన బిడ్డ గురించి అన్నీ ది బెస్ట్ ఇచ్చిన తండ్రి ఈ ఒక్క విషయంలో వద్దు అంటున్నాడు అంటే అర్థం చేసుకొని ఉంటే బాగుండేదేమో. అర్థం చేసుకోకుండా ఇంట్లో నుంచి పోయి 10 మంది తన తండ్రిని ఈరోజు చేతులెత్తి నువ్వు ఇట్లా చేసినావు నీ బిడ్డ విషయంలో అంటానంటే తట్టుకుంటాడా? తట్టుకోలేక ఈరోజు తను ఇక్కడ లేడు, ప్రణయ్ లేరు, అమృత వాళ్ళ కొడుకుని తీసుకొని ఒంటరిగా బతుకుతుంది. ఇలాంటి ఒక దౌర్భాగ్యమైన స్థితి ఎవరికీ రావద్దు. మనం ఆవేశంలో తీసుకున్న డిసిషన్స్ ఎంత దారుణానికి ఒడిగడితే చూడండి. ఇక్కడ వీళ్ళ తండ్రి విషయంలో కూడా నాకు ఎలాంటి కోపం లేదు. తన తండ్రి ఆవేశంలో తీసుకున్న డిసిషన్ గురించి మాత్రమే నేను మాట్లాడుతున్నా. ఆ డిసిషన్ వల్ల తన కూతురు ఎంత బాధపడుతుంది. తండ్రి ఎట్లయినా మంచి లైఫ్ ఇవ్వాలి కూతురికి అనుకుంటాడు. సరే పెళ్ళి అయిపోయింది కదా, మరి ఇప్పుడు ఇట్లా చేస్తే తన కూతురు ఎంత బాధపడుతుంది, తండ్రి యొక్క విషయంలో ఎందుకు ఆలోచించలేదు అని ఒక చిన్న డౌట్ నా లోపల ఉందన్నమాట. ఎందుకు అంటే తండ్రిని మనం తప్పుపట్టలేము. మనకి బయట ఎన్ని బాధలు ఉన్నా ఎన్ని బరువులు ఉన్నా కూడా తండ్రి ఇంటికి రాగానే మనతో నవ్వుతూ మాట్లాడతాడు. తండ్రి బయటికి వెళ్ళి వస్తే ఇంటికి వచ్చేసరికి మా నాన్న వచ్చేసిండో నా కోసం ఏం తెచ్చిండో అని ఆలోచిస్తాం. ఎన్ని మనసులో బాధలు ఉన్నా కూడా మనతో నవ్వుకుంటూనే మాట్లాడతారు. అలాంటి ప్రేమ తండ్రి ప్రేమ. కానీ ఒక తండ్రి తన కూతురు గురించి అంత ఆలోచించిన ఈ విషయంలో మాత్రం ఇంత తొందరగా డిసిషన్ తీసుకోవడం నాకు కాస్త అంటే డిసిషన్ తీసుకోవడం అంటే తన కూతుర్ని పిలిచి లేకపోతే తను నచ్చ చెప్పడమో ఇంకేదైనా చేయడమో చేస్తుంటే బాగుండేది. వీళ్ళు కూడా తన తండ్రిని రెచ్చగొట్టినట్టు ఊరేగింపులు కానీ లేకపోతే తండ్రికి తెలిసేలాగా సోషల్ మీడియాలో పోస్టులు కానీ తన తండ్రి పైన కేసులు కానీ నాకు వీళ్ళ వల్ల థ్రెట్ ఉంది అని చెప్పేసి పెట్టడం కానీ ఇవన్నీ కూడా తన తండ్రిని చాలా అంటే చాలా మనస్తాపానికి గురి చేసినాయి. సో దానివల్లనే తను ఇలాంటి డిసిషన్ తీసుకున్నాడు. ఏదేమైనప్పటికీ కూడా 2 కుటుంబాలు ఈరోజు బాధపడుతున్నాయి. అమృత ఈరోజు తన ఇన్స్టాగ్రామ్లో ఒక పోస్ట్ చేస్తూ వచ్చింది 10/3/2025 అని చెప్పేసి లవ్ సింబల్ వేసి అది నేను డిస్ప్లే చేస్తాను చూడండి. సో తను అప్పుడు తను ఒకటి మాట్లాడుతూ వచ్చింది, ఇలా ఒకరిని ఇంత దారుణంగా చంపిన వాళ్ళకి ఎలాంటి శిక్ష పడాలి అంటే నెక్స్ట్ ఇంకొకరు ఇలాంటివి చేయాలి అంటే ఆలోచించాలి, థాట్స్ వచ్చినా కూడా వాళ్ళకి భయం కలగాలి, అలాంటి శిక్ష వీళ్ళకి పడాలి అని చెప్పేసి ఆ రోజు మీడియాతో అమృత మాట్లాడడం జరిగింది. అదే రీతిగా రంగనాథ్ సార్ కూడా చాలా క్లూస్ వెతికి చాలా కనుక్కొని చాలా ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత ఆ ఛార్జ్ షీట్ ఫైల్ చేసిన తర్వాత ఈరోజు తీర్పు రావడం జరిగింది. ఈ తీర్పు వచ్చిన తర్వాత అందరూ 2గా జీలిపోయారనే చెప్పుకోవాలి. ఎందుకంటే అమృత సైడ్ న్యాయం ఉంది అనుకున్న వాళ్ళు తనకు సపోర్ట్ చేస్తున్నారు, తన తండ్రి సైడ్ న్యాయం ఉంది అనుకున్న వాళ్ళు తనకు సపోర్ట్ చేస్తున్నారు. కానీ నేను మాత్రం ఒకటే చెప్తా, 2 సైడ్లు మిస్టేక్ ఉంది. ఆ 2 సైడ్ల మిస్టేక్ వల్లనే ఇన్ని ఫ్యామిలీస్ ఈరోజు ఇబ్బంది పడుతున్నాయి. సరే తను చేసిన తప్పుయే అనుకుందాం. ఎవరో ఒకరు కాంప్రమైజ్ అయి ఉంటే ఈరోజు ఇన్ని కుటుంబాలలో ఇంతమంది లేకుండా పోవడం అనేది జరగకపోనేమో. సో నాకు ఇక్కడ ఇంకోటి కూడా ఏమర్థమవుతుందంటే, సరే ఇప్పుడు ఈరోజు మీ తండ్రిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టినందుకు ఇంకెప్పటికీ బయటికి రాడు అన్నందుకే మీకు అంత బాధ అయితే, పెళ్లి చేసుకొని లైఫ్ ఎంతో ఊహించుకున్న అమృత వాళ్ళ భర్త ప్రణయ్ని అప్పుడు మరి తనెంత బాధపడి ఉండాలి. నేనైతే ఇందులో తన తండ్రి చేసింది అదొకటి, తన కూతురు కళ్ళ ముందే తనని చంపి అన్నది మాత్రం తప్పు అని నేను అనుకుంటున్నా. సరే తన లోపల ఎంత ఆలోచించి అలాంటి ఒక డిసిషన్ తీసుకొని ఉంటాడు అనేది కూడా అందరు ఇప్పుడు అంటారు. సో దానికి కూడా నేను అగ్రీ చేస్తున్నా. కానీ ఒక మనిషి ప్రాణం తీసే రైట్ అయితే మనకు లేదు. ఈ విషయంలో మాత్రం నేను అగ్రీ చేయను. కోర్టు తీర్పునిచ్చేసింది. ఇంకా మనము కోర్టు ఇచ్చిన తీర్పుకి కట్టుబడి లోబడి ఇంకా జరుగుతున్న పరిణామాలను ఎదుర్కోవడం తప్ప మనం చేసేదైతే ఏమీ లేదు. సో ఇప్పుడు నేను చెప్పేది ఒకటి, ఇలాంటి ఒక తొందరపాటు డిసిషన్స్ తీసుకొని లైఫ్ స్పాయిల్ చేసుకోకండి. ప్రేమలు దోమలు అంటూ కన్న వాళ్ళని దూరం చేసుకొని తర్వాత బాధపడి ఇటు వీడు మంచిగా చూడక అటు వాళ్ళు లేక ఇబ్బంది పడడం కంటే
ప్రేమిస్తే ఒప్పించి పెళ్లి చేసుకోండి. లేదు మీ పేరెంట్స్ ఒప్పుకుంటలేరా అంటే ఇంకెవరిని పెళ్లి చేసుకోకండి, ఉండిపోండి అట్లనే వాళ్ళతోని. కానీ ఈరోజు ఇలాంటి ఒక పరువు హత్య ఎలా జరిగిందో అలాంటిది ఇంకోసారి రిపీట్ కాకుండా ఉంటే చాలా బాగుంటుంది అని నేను అనుకుంటున్నా. సో యూత్ అందరికీ కూడా చెప్పేది ఒకటే, దయచేసి తొందరపాట్లో డిసిషన్స్ తీసుకోకండి. మీ ఫ్యామిలీని వాళ్ళ ఫ్యామిలీని 2 ఫ్యామిలీస్ని ఇరకటంలో పెట్టకండి. మీ వల్ల వాళ్ళకి ఇబ్బంది కలగొద్దు. అలా అని చెప్పేసి మీరు పెళ్ళిళ్ళు చేసుకొని పోతే మళ్ళీ మీరు కలిసి ఉండకపోతే వీళ్ళు గుర్తొచ్చి ఏడవడం ఇలాంటివన్నీ అందుకు. ఒప్పించి పెళ్లి చేసుకుంటే అయిపోతుంది కదా. ఇంకా కొంతమంది ఒప్పుకోరు కదా, ఒప్పుకోకపోతే ఏం చేయాలి అంటే నువ్వు నిజంగా ప్రేమించినావు కదా, ఒప్పుకోకపోతే వెయిట్ చేయి, లైఫ్ టైంలో ఇంకెవరిని పెళ్లి చేసుకోనని చెప్పేసి ఉండు. చెయ్యరా అప్పుడు? ఒప్పించి పెళ్లి చేసుకుంటే బాగుంటుంది తప్ప ఈరోజు ఒప్పుకోలేదని వాళ్ళు ఇంట్లో నుంచి వెళ్ళిపోయి మరి పెళ్లి చేసుకుంటే దారుణంగా ఉన్నాయి పరిస్థితులు. సో జాగ్రత్తగా ఉండండి. బీ అలర్ట్, బీ కేర్ఫుల్.